ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ ఇప్పుడు 2026లో ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ అయితే వచ్చేసింది. చాలా ఆడియన్స్‌కి తెలిసిన విషయమే ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ వచ్చిందని. సో ఆ ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ ఎలా వచ్చింది? ఇప్పుడు యూట్యూబ్‌కి మానిటైజేషన్ వేరే ఉంది అండ్ ఇన్‌స్టాగ్రామ్‌కు మానిటైజేషన్ వేరే ఉందండి. సో ఇప్పుడు యూట్యూబ్‌కి మానిటైజేషన్ ఎలా ఉందండి? 4000 వాచ్ టైమ్, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే, అది కూడా 365 డేస్‌లో కంప్లీట్ అయిపోతే దానికి ఫుల్ మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌కి మానిటైజేషన్ ఎలా ఉందంటే ఈ వీడియో మొత్తం చెప్తాను. అండ్ ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. చాలా ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు ఏంటిదంటే అన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ వీడియో చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు మానిటైజేషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అండి. సో ఎవరికి ఉంది? 500 ఫాలోవర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మానిటైజేషన్ ఉంది అనమాట. సో అది ఎలా ఉందంటే గాయ్స్ ఇక్కడ అండ్ అయితే డాష్బోర్డ్లో వెళ్తామో, డాష్బోర్డ్లో వెళ్ళిన తర్వాత బ్రాండ్ పేజ్ ఉంటుంది కదా, బ్రాండ్ పేజ్ ఉన్న తర్వాత అక్కడ మనకు డిస్కవర్ పేజ్ వస్తుంది అనమాట. ఆ డిస్కవర్ పేజ్ వచ్చిన తర్వాత మనకు అక్కడ డీల్ వస్తుంది అనమాట. సో అక్కడనే మనకు అడిగిన వచ్చింది అనుకోండి ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్ లాగా అనమాట. సో యూట్యూబ్కి వేరే ఉంది అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్కి వేరే ఉంది అనమాట. మానిటైజేషన్ పాలసీ వేరే ఉంది అనమాట. సో యూట్యూబ్ అంటే అది 4000 వాచ్ టైమ్ మీకు తెలిసిన విషయమే. అండ్ ఇన్‌స్టాగ్రామ్కు మానిటైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు బ్రాండ్ పేజ్ దగ్గర మనకు డిస్కవర్ పేజ్ కింద వచ్చింది అనుకోండి, అది మనకు మానిటైజేషన్ అయినలాగా అనమాట. ఎలా అంటే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. అండ్ మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన ఛానల్ అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్‌స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఓకే, సో ఇవన్నీ రూల్స్ ఫాలో అవుతే నేను కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. అండ్ ఎవరైనా మెంబర్షిప్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చండి. జస్ట్ 59 రూపీసే ఉంది అండ్ ఖచ్చితంగా నేను ప్రమోషన్ చేస్తాను. ఓకే, యువర్ చాయిస్ అనమాట, నేను ఫోర్స్ చేస్తాను. సో యువర్ చాయిస్ అనమాట, జస్ట్ 59 రూపీసే. ఓకే, కావాలంటే కావచ్చు అనమాట, మన మెంబర్షిప్లో ఉంటారనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మన మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి ఏంటిదా అని. గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అది అయితే పేజ్ ఉందో, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉందో, యాప్ ఉందో, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి లేదా అప్డేట్ చేసుకోండి. ప్లే స్టోర్లో వెళ్ళి అప్డేట్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్రీన్ కార్డ్ పెట్టినా చూడండి, అట్లా అప్డేట్ చేసుకోండి. ఖచ్చితంగా అప్డేట్ చేస్తే ఏమైతే అంటే మీకు ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ నుండి అప్డేట్ వచ్చింది అనుకోండి, అది వెంటనే వస్తామన్నమాట. లేకపోతే హోల్డ్లో ఉంటుంది. ఓకే, అదొకటి ఫస్ట్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇన్‌స్టాగ్రామ్కి అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే గాయ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళిపోవాలి. ఇట్లా ప్రొఫైల్లో వెళ్ళిపోండి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొపోర్షనల్ డాష్బోర్డ్ ఉంది కదా, దీన్ని మీరు సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకోవాలి ఎలా అని తెలియకుంటే ఖచ్చితంగా కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి. నేను వీడియో చేయలేదు, బట్ ఎలా చేయాలనేది నేను వీడియో చేయలేదు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఎలా తయారు చేయాలనుకుంటే ఖచ్చితంగా వీడియోస్ అయితే దొరుకుతాయి, అవైలబుల్ ఉన్నాయి, మన యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ మీరు చూసి మీరు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఓకే వేసుకోవాలి. ఇలా ఓకే వేస్తే గాయ్స్ ఇక్కడ నాకు కూడా రాలేదు ఈ డిస్కవర్ పేజ్ అనేది, నాకు కూడా రాలేదు. ఎందుకోసం అంటే నాకు కూడా ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి నీకు చూపిస్తా ఫాలోవర్స్ ఎంత ఉన్నారు అనేది. సో చదవండి, 389 ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్లో వర్క్ చేయనండి. ఎందుకోసం అంటే ఎప్పుడో ఒకసారి వర్క్ చేస్తాను. ఇవి రీల్స్ చూసుకుంటే గిన్నె ఉన్నాయన్నమాట. సో ఎక్కువ రీల్స్ అయితే పోస్ట్ చేయను అనమాట. సో మీరు పోస్ట్ చేసే వాళ్ళు ఉంటే మీకు ఎక్కువ 10K ఫాలోవర్స్ కింద ఉన్నారనుకుంటే ఖచ్చితంగా డిస్కవర్ పేజ్ వస్తుంది. అక్కడ ఎలా వస్తుంది మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ సెలెక్ట్ చేస్తాను. ప్రొఫెషనల్ డాష్బోర్డ్కి సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ బ్రాండ్ కంటెంట్ కనిపిస్తుందా, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ సెకండ్ పేజ్లో మనకు డిస్కవర్ పేజ్ వస్తుంది. ఆ డిస్కవర్ పేజ్ని మనం ఓపెన్ చేస్తే సో కొన్ని కంపెనీ వాళ్ళు మనకు అక్కడ డీల్ చేస్తారన్నమాట. అంటే బ్రాండ్ని డీల్ చేస్తారన్నమాట. అంటే ఏంటి, సో ఈ ప్రొడక్ట్ని మీరు రీల్ చేయండి, సో మీకు రెవెన్యూ ఇంత వస్తుంది అని వాళ్ళు చెప్తారు. అక్కడ మీకు ఎన్ని మినిట్స్ రీల్ చేయాలి అండ్ వీడియో చేయాలన్నా ఏం చేయాలనేది మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయి. ఆ రీల్ చేస్తే ఎంత రెవెన్యూ వస్తాయని వాళ్ళు మొత్తం చెప్పేస్తారు అనమాట. సో అలా చెప్పేస్తారు కాబట్టి అదే మనకు ఫుల్ మానిటైజేషన్ లాగా అనమాట. ఎవరికైతే వస్తుందో వాళ్ళు హ్యాపీ అనమాట. నాకు కామెంట్ చేయండి, అనే నాకు వచ్చింది, సో మీరు చెప్పింది కరెక్టే, నాకు వచ్చింది అని చెప్పండి. ఖచ్చితంగా నేను కూడా సంతోషపడతాను. ఓకే, సో అట్లా ఎవరికైనా వచ్చితే కామెంట్ చేసుకోండి, నాకైతే రాలేదనమాట. సో ఇంకేంటంటే మనకి ఇంకేముందంటే గాయస్ ఇక్కడ మనకు అఫిలియేట్ మార్కెట్ ఉంది. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీరు ఏదైనా రివ్యూ చేస్తున్నారనుకోండి, ఏదైనా ప్రొడక్ట్ గురించి రివ్యూ చేస్తున్నారనుకోండి, అన్బాక్సింగ్ చేస్తున్నారనుకోండి, ఇలా మీరు అన్బాక్సింగ్ దీన్ని ఏమైనా స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నారనుకోండి, డైలీ ఇలాంటి వీడియోస్ చేస్తే సో ఒక కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు, బ్రాండ్ కాంటాక్ట్ అవుతారు. అంటే సో వాళ్ళే స్వయంగా మీరు కాంటాక్ట్ అవుతారు. ఈ ప్రొడక్ట్ని మీరు రీల్ చేయాలి, రీల్ చేసిన తర్వాత మీ ఇన్‌స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తే దానికి మేము రెవెన్యూ ఇస్తామని వాళ్ళు డైరెక్ట్లీ చెప్తారన్నమాట. సో అట్లా కూడా అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది. లేదా మీరు ఏదైనా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, సో ఇప్పుడు మీషో కానీ, అక్కడ మీకు అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ దొరుకుతుంది. సో అక్కడ మీకు కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ లింక్ని మనం కాపీ చేసుకొని మన ప్రొఫైల్లో డిఎం చేయొచ్చు అన్నమాట. డిఎం చేస్తే కూడా మనకు కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కూడా మనకు మానిటైజేషన్ అయినలాగా అనమాట.
సో అన్ని ప్రాసెస్ అయితే ఉన్నాయి, చాలా మంచి ప్రాసెస్ అయితే ఉన్నాయి. సో ఇది అఫిలియేట్ మార్కెట్ గురించి అయితే అందరూ తెలిసిన విషయమే. మీషో ద్వారా నుండి సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కు లింక్ అయింది అనమాట. లింక్ అయింది కాబట్టి సో అందరూ అఫిలియేట్ మార్కెట్ నుండి కమిషన్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి సో నేను కూడా కమిషన్ పెట్టాను, ఒక వీడియోలో పెట్టాను. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి అయితే లింక్ పెట్టాను, నేను బయోలో పెట్టాను చూడండి. సో అందులో ఆ లింక్ని క్లిక్ చేస్తే వాళ్ళకి బై చేసారు అనుకోండి, నాకు కమిషన్ వస్తాయన్నమాట. ఎక్కడ వస్తుంది? మీషోలో వస్తాయన్నమాట. మీషోలో మనం ఏం చేయాలంటే అకౌంట్ ఫిల్ చేయాలి. అకౌంట్ ఫిల్ చేస్తే వాళ్ళు వితిన్ మనకు 28 డేస్లో మనకు సో ఎంత రెవెన్యూ వచ్చిందో ఆ రెవెన్యూ మనకు జనరేట్ చేస్తారు, మన అకౌంట్లో జనరేట్ చేస్తారు అనమాట. అది చాలా మంచి ఆఫర్ అనుకుందాం. ఎందుకోసం అంటే సో ఇక్కడ చాలా మంచి ఆఫర్ అన్నమాట. సో నాకైతే చాలా మంచి నచ్చింది. ఇందులో ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రీల్ మీరు పోస్ట్ చేస్తున్నారు అనుకుంటే మనకు మ్యాక్సిమం 500 లైక్స్ రావాలి. 500 లైక్స్ కింద వచ్చినాయి అనుకోండి, వెంటనే వాళ్ళు ఏదైతే కంపెనీ వాళ్ళు ఉంటారో, బ్రాండ్ కంటెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం వెంటనే మనకు కాల్ చేస్తారు, లేదా మెయిల్ చేస్తారు, లేదా డిఎం చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారన్నమాట. సో అలా చేస్తారు కాబట్టి మనం రీల్ అయితే చేస్తామంట, అప్పుడు మనకు రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో అట్లా మనకు మానిటైజేషన్ పాలసీ అంటే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ వేరే ఉంది, ఇన్స్టాగ్రామ్కు మానిటైజేషన్ పాలసీ వేరే ఉంది. ఇక్కడ మనకు జస్ట్ మనకు 10K ఫాలోవర్స్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు మనకు ఒక పర్ రీల్ కి 2K 3K 4K 5K ఇట్లా వ్యూస్ అయితే రావాలన్నమాట. అండ్ లైక్ చూసుకుంటే ఒక 500 మాత్రం రావాలా, ఖచ్చితంగా వస్తేనే మనకు సో అది మానిటైజేషన్ అయినలాగా. అండ్ డైలీ అలా చేస్తే ఖచ్చితంగా వస్తే ఇన్ కేస్ ఖచ్చితంగా మీకు డైలీ ఒక ఆఫర్ వస్తుంది అనమాట. మంత్లీలో ఒక 4 ఆఫర్స్ వచ్చినాయి అనుకోండి, సో మీరు యూట్యూబ్లో వర్క్ చేసే అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ అంత పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి ఏం అవసరం లేదు, 4,000 వాచ్ టైం అవసరం లేదు, 1000 సబ్స్క్రైబర్స్ అవసరం లేదు. వీళ్ళకి ఫాలోవర్స్ కావాలన్నమాట. వీళ్ళకి ఫాలోవర్స్ కావాలా, అండ్ లైక్స్ కావాలా, అండ్ రీల్కి వ్యూస్ కావాలా. ఇప్పుడు యూట్యూబ్లో మనకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. మీరు షార్ట్స్ చూస్తారు కదా, యూట్యూబ్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి. సో దానికి మొత్తానికి ఏం రెవెన్యూ రాదనమాట వ్యూస్కి. అదే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ గిన పోస్ట్ చేసారు అనుకోండి, దానికి లక్షల్లో వ్యూస్ వస్తాయి. మ్యాక్సిమం ఒక 500 లైక్స్ నచ్చినాయి అనుకోండి, ఎంత రెవెన్యూ వస్తుంది అంటే రెవెన్యూ అట్లా రాదు. అండ్ ఇన్స్టాగ్రామ్ వాడు ఏమైనా రెవెన్యూ ఇవ్వడు. ఎందుకోసం అంటే మనకు బ్రాండ్ కంటెంట్ వాళ్ళు రెవెన్యూ ఇస్తారు. ఎలా రెవెన్యూ ఇస్తారు? వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత నా బ్రాండ్ని మీరు రీల్ చేయండి, రీల్ చేసిన తర్వాత మీరు డీల్ చెప్పండి, ఖచ్చితంగా మేము సో దానికి మేము ఫాలో అవుతామని చెప్తారన్నమాట. సో అట్లా మీ వ్యూస్ పైన అండ్ ఫాలోవర్స్ పైన అండ్ వ్యూస్ పైన అండ్ లైక్స్ పైన ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సో అది మానిటైజేషన్ అయినలాగా అనమాట. ఎక్కువ గిన వచ్చినాయి అనుకోండి, లైక్స్ గిన ఎక్కువ వచ్చినాయి అనుకోండి, చాలా మంచిగా అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటిదంటే డిస్కవర్ పేజ్ వచ్చింది. ఇక్కడే ఈ డిస్కవర్ పేజ్ దగ్గర మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎవరికి వచ్చిందో నన్ను కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో పెద్ద వాళ్ళకి వచ్చింది, నేను చూశాను కాబట్టి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. పెద్ద వాళ్ళకి సో డిస్కవర్ పేజ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి వస్తేనే నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో అలా ఎవరికైతే వచ్చిందో నన్ను కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను కూడా ఇప్పుడు నుండి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఈ మంత్ ఎండింగ్ వరకు నేను ఖచ్చితంగా డైలీ ఒక పోస్ట్ అయితే చేస్తాను. ఎందుకోసం అంటే మన అకౌంట్కి ఫాలో అవ్వండి ఖచ్చితంగా. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన అకౌంట్కి అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.